హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డబల్ లైన్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో, అది కూడా ఇన్విజిబుల్ సీమ్ ఎలవెన్స్ అనేది కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. దీనికి మనకి 2 వరుసలకు పైపింగ్ కావాల్సిన థ్రెడ్ మెటీరియల్ అనేది తీసుకోవాలి. క్లాత్ కూడాను మనం చిన్న పీసెస్ అయినా సరే, లాంగ్ పీసెస్ అయినా సరే మీరు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో పైపింగ్కి నాటు వేయటం వల్ల చివరి వరకు మనకి పైపింగ్ అనేది కరెక్ట్ టెన్షన్ తోటి మనం స్టిచ్ చేసుకోగలం. సింగిల్ ఫుట్ అనేది మనం చేంజ్ చేసేసుకోవాలి. మన మిషన్కి మ్యాచింగ్ థ్రెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2 లేయర్స్ అనే వేసుకుంటున్నాం కదా, 2 కలర్స్తో వేస్తున్నాను కాబట్టి రెండిటికి సంబంధించిన మ్యాచింగ్ థ్రెడ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. చిన్న పీసెస్ని కట్ చేసి జాయింట్ చేసినప్పుడు వాటి యొక్క సీమ్ ఎలవెన్స్లు అనేది మనం విడదీసుకొని పెట్టుకుంటే పైపింగ్ బాగా మందంగా లేకుండా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా అక్కడ వంకర పోకుండా పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ థ్రెడ్ని మనం కరెక్ట్ టెన్షన్ తోటి పట్టుకోగలగాలి. క్లాత్ మధ్యలో పట్టుకొని వేలితోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి గట్టిగా నెయిల్ తోటి మనం అలా ప్రెస్ చేస్తూ ఉంటే థ్రెడ్ అనేది పక్కకి వెళ్ళిపోయి కరెక్ట్గా సెట్ అవుతుంది. దాని ప్రక్కమ్మటే మనం స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ అనేది 2 కలర్స్ నేను ఫినిష్ చేసేసాను. ముందుగా మనం బ్లౌజ్ నెక్కి ఏ కలర్ అయితే బయట వైపుకి పెట్టాలి, ఏ కలరు బ్లౌజ్కి ఆనిచ్చి పెట్టాలి అనేది మీరు అదొకటి డిసైడ్ అయిపోయి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది చేసుకోగలగాలి. ఈ రెండిటికి మ్యాచింగ్ థ్రెడ్ కూడా మార్చేశాను. నేను వైట్ మీద వైట్ పెడుతున్నాను, టాప్లో వైట్ పెట్టి బాటంలో మెరూన్ పెడుతున్నాను. ఇలా కరెక్ట్గా మళ్ళీ మనం పైపింగ్ థ్రెడ్ మీదే ఇంతకుముందు స్టిచ్ చేసాం కదా, ప్రక్కమ్మటే థ్రెడ్ పక్కమ్మటే దాని మీదే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. మ్యాచింగ్ థ్రెడ్స్ కూడా అందుకే మీకు చెప్పింది. కలర్ చేంజ్ అయ్యటం వల్ల ఫినిషింగ్ ఒకవేళ ఎక్కడన్నా కరెక్ట్గా మనం వేయలేకపోతే ఆ థ్రెడ్డే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా పైవైపున వైట్ పెట్టాను, బ్యాక్లో మెరూన్ ఉంది కాబట్టి బాబిన్లో మెరూన్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. థ్రెడ్ పక్కనే థ్రెడ్ అలా పెట్టి పట్టుకొని స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని అనేది మనం ట్రిమ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విడ్త్ అనేది పెట్టుకుంటారు సీమ్ ఎలవెన్స్, దానికి తగ్గట్టే కట్ చేసుకోండి. చూసారా, ఇట్లా వేసేసిన తర్వాత మనం బ్లౌజు బ్యాక్ పార్ట్కి ఇలా అక్కడక్కడ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. లైనింగ్ కన్నా కూడా మెయిన్ పీసు కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటాం కాబట్టి ఆ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా చూసుకొని మీరు పిన్స్ పెట్టేసుకోండి. మార్కింగ్ బయటికి కనపడేలాగా పెట్టుకోవాలి. ఇది మెయిన్ వైపును కాబట్టి రివర్స్ మార్కింగ్ పెట్టేస్తున్నాము. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇదే లైనింగ్ పీసు మార్కింగ్కి ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అటాచ్ చేయేలాగా అట్లా పెట్టేసుకుంటే ఈ పార్టు అటు సైడ్ వెళ్ళేటప్పటికి మార్కింగ్ మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. వీటికి కూడాను లైనింగ్ కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి ఆర్మ్ రౌండ్లు ఇవన్నీ షోల్డర్స్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్కే పిన్స్ పెట్టేసేయండి. తర్వాత మెయిన్ పీస్కి కూడా కలిపి అలా పిన్ పెట్టేసుకుంటే షోల్డర్ దగ్గరకంటా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటే మీకు ఆ 2 విడదీసి అటాచ్ చేసుకోవటం అనేది కుదురుతుంది. ఇంతకుముందు మనం మార్కింగ్ చేసినప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం బ్రైట్ చేసుకోండి. ఇంకొక షోల్డర్ని తీసుకొచ్చి ఇలా అటాచ్ చేసి అలా ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది దీని మీద కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బ్రైట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఫ్రంట్ పార్టుల్ని పెట్టాలి. ఫ్రంట్ పార్టులు పెట్టేటప్పుడు పైవైపున రివర్స్ కనిపించేలాగా పెట్టుకోండి. ఇది అలా వెళ్ళిపోయేసరికి లైనింగ్ వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మెయిన్ పీస్ మెయిన్ వైపుకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెట్ చేసుకునేటప్పుడు బాటంలో మనం లైనింగ్ పీస్ అనేది పెట్టాం కదా ఫ్రంట్ పార్టు,
దానికి ఈక్వల్గానే కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడాను లైనింగ్ కంటే మెయిన్ పీసు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మూమెంట్ అటు ఇటు ఫ్రీగా మనం అడ్జస్ట్ చేసుకోవటానికి బాగుంటుంది. హెచ్చు తగ్గులు అనేది ఎక్కడా రావు. కరెక్ట్గా కట్ చేస్తే మనం ఇలా జాయింట్ చేసినప్పుడు మళ్ళీ అటువైపుకి తిప్పినప్పుడు తేడాలు రావచ్చు. అలా కాకుండా ఇలా సెట్ చేసుకొని వాటికి కూడా పిన్స్ పెట్టేసుకోండి. మన షోల్డర్ మార్కింగ్ చేసిన చోట ప్రెషర్ వీల్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే ప్రింట్ ఇమేజ్ అనేది అట్లా పడిపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది ఆ మార్కింగ్ అలా పడినప్పుడు అన్నీ మనం మార్కర్ తోటి బ్రైట్ చేసుకుంటే డార్క్ కలర్ కాబట్టి కనిపించదు కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. లైట్ కలర్ అయినా కూడా మనం పట్టి చూసే కన్నా మార్కింగ్ చేసుకోవటం వల్ల ఈజీగా మనకి విజువల్ బాగుంటుంది కాబట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడకనే మార్కింగ్ అనేది కనిపిస్తుంటుంది. నేను ఇక్కడ 1 టైం స్టిచ్ చేయటమే చూపిస్తాను. మీరు 2 కుట్లు వేసేసుకోండి. కలరు బాబిన్లోను టాప్లోను థ్రెడ్ మార్చేసాను. సింగిల్ ఫుట్ నుంచి డబుల్ ఫుట్కి నార్మల్ ఫుట్కి వచ్చేసాను. షోల్డర్స్ జాయింట్ చేయాలి కాబట్టి మ్యాచింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ జాయింట్ చేసేసి తర్వాత మెయిన్ పీస్ యొక్క షోల్డర్ని కూడా మనం ఆల్రెడీ పిన్స్ పెట్టేసుకుని ఉన్నాం కాబట్టి క్లాత్ హెచ్చు తగ్గులు అనేది రావు. ఇలా జాయింట్ చేయటం వల్ల ఈ షోల్డర్స్ అన్నీ కూడాను ఇన్విజిబుల్ అనేది సీమ్ ఎలవెన్స్ వస్తుంది. ఇప్పుడు చూసారా, పై వైపున కింది వైపున సీమ్ ఎలవెన్స్లు అనేవి కనిపిస్తున్నవి. వీటిని బ్యాక్ పార్ట్ వైపుకి త్రిప్పుకొని పిన్ పెట్టేసుకోండి. అప్పుడు మీరు పైపింగ్ వేసేటప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ లైనింగ్ ఫ్రంట్ పార్టులు మెయిన్ పార్ట్ రెండూ కూడాను ఇలా నెక్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. అప్పుడు ఆ క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనం వేయాల్సింది పైపింగ్ రెండింటి మధ్యన పెట్టి వేయాలి కాబట్టి అది కదలకుండా దాని వెనక చూడకుండా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా పైపింగ్ అనేది బాడీ మీదకి థ్రెడ్స్ వచ్చేలాగా పెట్టి సీమ్ ఎలవెన్స్ని ఆ ఎడ్జెస్గా మ్యాచ్ చేసి వేసుకోవాలి. నా మిషన్కి ఉన్న సింగిల్ ఫుట్ రైట్ సైడ్ ఫుట్ లేదు కాబట్టి నేను రైట్ సైడ్ నుంచే స్టిచ్ చేయడానికి చూస్తాను. కొన్ని మిషన్స్కి కొన్ని రకాలుగా వస్తాయి. ఏ టేబుల్ టాప్ మిషన్స్కి 2 వైపులా ఒకే పాదంలోనూ 2 వైపులా అడ్జస్ట్ చేసుకునే ఫుట్టులా కూడా ఉన్నవి. మీకేమన్నా అవకాశం ఉంటే ఒకవేళ అది కావాలి అని అనుకుంటే బయట మార్కెట్లో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని పర్చేస్ చేసుకోండి. నార్మల్ మిషన్స్కి అయితే చెక్క దీనికి సపోర్టుగా టేబుల్ లాగా వస్తుంది కాబట్టి కంటిన్యూషన్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టేబుల్ టాప్ మిషన్స్కి బాగా అలవాటు పడితే కానీ ఇలా చేయటానికి కొంచెం ఇబ్బంది పడతారు. నెమ్మదిగా మీరు స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇదే పైపింగ్ ట్రాన్స్పరెంట్ వాటికి వేయాలంటే మళ్ళీ ఇంకొక రకంగా వేయాల్సి వస్తుంది. ఒక మాదిరి ట్రాన్స్పరెన్సీ కనిపించకుండా ఉండే వాటికి ఇట్లా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే మనకు హెమ్మింగ్ చేసే పని తప్పుతుంది. బ్లౌజ్ కూడా లుక్ చాలా బాగుంటుంది. శారీలో వచ్చే 2 కలర్స్ని మనం చూస్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే కామన్ కలర్స్ కూడా ఎట్లా అంటే అట్లా మీరు వేసుకొని ఉంటే నేర్చుకొని ఉంటే అదే వచ్చేస్తుంది కదా. ఇట్లాగా ఇప్పుడు ఓన్లీ మనం లైనింగ్కే అటాచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ పీస్ మీద కూడా మనం అటాచ్ చేయాలి. ఇంతకుముందు వేసిన థ్రెడ్ మీదకే వేయగలగాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా వేస్తారు అంటే థ్రెడ్ కనపడే వైపున వేసుకోవచ్చు, లేదు స్పర్శకైనా కూడా మెయిన్ వైపున పెట్టుకొని వేసుకోవచ్చు. మనం చేతికి స్పర్శ తెలుస్తుంది. అసలు సింగిల్ ఫుట్ పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా థ్రెడ్ని దాటి యువతలకి రాదు. అందులో 2 లైన్స్ వేసాం కాబట్టి మనల్ని మనం అలర్ట్ చేసేస్తుంది కూడా. ఫుట్ నీడిల్ థ్రెడ్ మీదకి ఎక్కింది అంటే సౌండ్ డిఫరెన్స్గా వస్తుంది, డిఫరెంట్గానే వస్తుంది సౌండ్ అనేది. ఆ డిఫరెన్స్ కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇలా నిదానంగా వేసేసుకోండి. నెక్కి దగ్గరగా పెడితే పిన్స్ ఇలా ఇబ్బంది అవుతుందని కొంచెం దూరంగా పెట్టమని చెప్పాను. ఇప్పుడు
చూడండి, మీకు ఇది పిన్ తీస్తేనే కనిపిస్తుంది. నేను మళ్ళీ చూపెడతాను. చూడండి, తీసేసాను. ఇదిగోండి, ఇట్లా దగ్గరగా వస్తుంది అనమాట. వైట్ పైపింగ్ అనేది బ్లౌజ్కి దగ్గరగా ఉంది కదా, అది కొంచెం బ్రైట్ లుక్ వస్తుంది. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ రియల్గా చాలా బాగుంది. పిన్స్ అన్నీ తీసేసాను. అలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు శాంపిల్గా చూపిస్తాను. చూడండి, ఇలా బాగుంది కదా. ఇప్పుడు మనం లోపల ప్రక్కన ఉన్న ఎక్స్ట్రా సీమ్ ఎలిమెంట్స్ అనేది మనం మార్కింగ్ చేస్తే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది. ఈ ఎక్స్ట్రా సీమ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం ఒకసారి చెక్ చేసేసుకొని, నేను అలవాటుగా కట్ చేస్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఎంత ఖర్చు పెడతారో అంతవరకు మార్కింగ్ చేసుకొని ట్రిమ్ చేసేసుకోండి. ఈ కవర్స్ ఉన్న ప్రతి చోట కూడా స్కిజర్ తోటి ఇలా చిన్న చిన్న కట్స్ చాలా కేర్ఫుల్గా పెట్టండి. మరి ఎడ్జ్ కంటా కాదు. సేమ్ థ్రెడ్ వేయటం వల్ల మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. దీన్ని ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. మీరు స్టిచ్ వేయటానికి కూడా ఈజీగా వేసేసుకోగలరు. పై స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకోండి. అర్థమైంది కదా ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చివరి వరకు చూడండి. ఇంకా ఉన్నది, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇలా పై స్టిచ్ అనేది వేసేసుకున్నాం. ఐరన్ చేస్తే మీకు ఇంకా సెట్ అయిపోతుంది. నేను అలవాటుగా ఐరన్ చేయకుండానే వేశాను. చాలా బాగుంటుంది. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, నెక్ రౌండ్ అనేది చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ కరెక్ట్ రౌండ్ వస్తుంది, ఫ్రంట్ కూడా రౌండ్ చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.